శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఐటీడీఏ ప్రభుత్వం పెట్టడం కారణం ఏంటంటే, నెల్లూరు జిల్లాలో గిరిజన నిరుపేద యానాదులు ఎక్కువగా ఉన్నారు. వారికి చైతన్యం లేక, ఆధార్ కార్డులు లేక ప్రభుత్వ పథకాలు కూడా అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అదేవిధంగా కొంతమంది చేతుల్లో వెట్టి చాకిరీకి బలైపోయి వారు అనారోగ్యాలు, జీవితాలు, పిల్లల చదువులతో కూడా సర్వనాశనం చేసుకుంటూ ఊరులు విడిచి పట్టణాలు, గ్రామాల్లోకి వెళ్ళి పాసి పనులు, చిత్తు పేపర్లు ఏరుకుంటూ చెత్త కుండీలో అన్నం తింటా ఉండడం గమనించిన ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో అందుబాటులో ఉండేట్టుగా ఐటీడీఏ పెట్టడం జరిగింది. ఈ ఐటీడీలో ఉన్న అధికారులు గిరిజనులు, యానాదుల పట్ల, గిరిజనుల పట్ల, వారి సమస్యల పట్ల శ్రద్ధ వహించకపోవడం చాలా దురదృష్టకరం. దీన్ని పటేల్ నగర్ యానాది మహానాడు సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఐటీడీ పీఓ బి మల్లికార్జున్ రెడ్డి ఆయా గిరిజన నిరుపేద యానాదులు పడుతున్నటువంటి సమస్యలపైన ఆ బాధితుల్ని మేము తీసుకెళ్ళినప్పుడు ఐటీడీలో నిధులు లేవు, ప్రభుత్వం మాకు ఇంకా నిధులు ఇవ్వలేదు, ఐటీడీలో డబ్బులు లేవు చెప్తూ వీరికి ఏ సహాయం చేయడం లేదు. ప్రభుత్వంలో నిధులు లేకపోతే, నీకు చేత కాకపోతే నువ్వేం చేయాలి? బాధితులు వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఐటీడీఏ నుంచి ఒక అర్జీ పెట్టాలి. సార్, ఈ విధంగా చిన్నారి 6 నెలలు చిన్నారి పోలమ్మ ఆపరేషన్కి అయి వచ్చున్నారు సార్, వీళ్ళకి ఐటీడీఏలో నిధులు లేవు, జిల్లా కలెక్టర్ గారికి మీకు రాస్తున్నాం సార్, దయచేసి వీళ్ళు ఆదుకోవాలని చెప్పి ఒక ఐటీడీ పీఓ గారు కలెక్టర్ గారికి పెట్టాలి, రిఫర్ చేయాలి. అదేవిధంగా వీళ్ళు కాలిపోయిన వాళ్ళు ఉన్నారు, నీకు నిధులు లేవు, సరే ఓకే, నువ్వు ఇస్తున్నావా, దుర్వినియోగం చేస్తున్నావు, మేము అడగట్లా. మేము ఐటీడీని ఎందుకు ఎత్తుక్కొని వస్తున్నాం? మేము అది గిరిజనుల కోసం పెట్టిన ఐటీడీ కనుక మేము వస్తున్నాం. దానికి నీకు చేత కాకపోతే నువ్వు జిల్లా అధికారులకి రిఫర్ చేయాలి, ప్రభుత్వానికి రిఫర్ చేయాలి, సీఎం ఫండ్కి రిఫర్ చేయాలి, బాధితుల ప్రాణాలు కాపాడాలి, బాధితులను ఆదుకోవాలి. తీసుకొచ్చిన మమ్మల్ని నాయకుల్ని, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల, మండలాల్లో పర్యటిస్తూ అనారోగ్యకరంగా ఉండేవారిని మేము తీసుకొచ్చి హాస్పిటల్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో పలు సమస్యలు మాత్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఐటీడీ పీఓ గారి దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది. మేము ఎప్పుడు సమస్యలు తీసుకెళ్ళినా సమాధానం వ్యతిరేకంగా చెప్తాడు, ఆ సమస్యలు పరిష్కరించకపోగా ఏదో ఒకటి సాగు చెప్పి పంపిస్తూ ఉంటాడు. మేము కూడా దానికి సరేలే, ఏదో పీఓ గారు బిజీగా ఉన్నారని చెప్పి ఆయన వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు నాడు వరకు మేము ఏది అడగలేదు. ఇక్కడ పోతిరెడ్డిపాలెం గిరిజన తిప్ప కాలనీకి సంబంధించిన యాకసిరి వెంకటరమణయ్య పూరి గుడిచి తగల పడిపోయి బాధితులను తీసుకెళ్తే మమ్మల్ని బయటికి పంపమంటాడు. తీసుకెళ్ళిన వాళ్ళని మీరు బయటికి వెళ్ళిపోండి, మీతో మా పనిలే, బాధితులు రమ్మంటారు. బాధితులను ఎవరు తీసుకొచ్చారు? మమ్మల్ని ఎందుకు వెళ్ళమంటున్నావు? అసలు ఏం జరుగుతుంది? మేమేమన్నా అవినీతిగా పాల్పడుతున్నావా? మేమేమన్నా నీ డేటా తీసి ఏమన్నా మేము బయటికి పెడతామా? మాకు అర్థం కాని పరిస్థితి. నాకే షాక్ అయిపోయినా. ఇతను చేసే అన్యాయాల, అక్రమాలకి మనం ఇప్పుడు నాటికి మనం ఎదురించి మాట్లాడలేదు. అంటే వచ్చిన సమస్యలకి కనీసం ఆ పోలమ్మకి ఆపరేషన్కి కూడా 5,000 రూపాయలు ఇచ్చినా కూడా గమ్ముగా అయిపోయాము. మా సొంత డబ్బులు, మా అసోసియేషన్ డబ్బులు, పటేల్ నగర్ యానాది మహానాడు సభ్యుల మీద మా సభ్యులే, కనీసం మా సొంత గ్రూపులో కూడా పెట్టుకోకుండా మా సభ్యులే తలారం తీసుకొని 25,000 రూపాయలు మా సొంత డబ్బులు ఖర్చు పెట్టాం. 6 నెలల చిన్నారి పాలమ్మకు నారాయణ హాస్పిటల్లో ఆధార్ కార్డు లేదని కనీసం భోజనాలు కూడా పెట్టలే వాళ్ళకి. మేము మా సభ్యులు వండుకొని పోయి ప్రతిరోజు తీసుకెళ్ళి భోజనాలు ఇవ్వడం జరిగింది.
15 రోజులు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు. 15 రోజులు మేము భోజనాలు తీసుకుపోయి వెళ్ళి ఇచ్చాం. అప్పుడు కూడా ఐటీడీఏ పిఓ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. ఏపీఓ గారు ఫోన్ చేస్తే చెప్తాను అంటాడు, ఇక్కడ పట్టించుకోడు. ఇంకెవరికి పోయి చెప్పుకోవాలి? ఈ విధంగా నేను ఎప్పుడైతే అంటే పలు సమస్యలు తీసుకెళ్ళినా కూడా పిఓ గారు స్పందించరు. ఆయన వాట్సాప్ కూడా పెడతాను, అయినా తిరిగి ఫోన్ చేయరు. అంటే మేము వాట్సాప్ కూడా పెట్టేది ఏంటంటే బాధితులు పడే కష్టాలు పెడతాం, అవి కూడా చూసి కూడా స్పందించరు, కనీసం ఫోన్ చేయరు. సరే ఏదో బిజీలో ఉన్నారని చెప్పి మేము కూడా వదిలేసాము. ఎప్పుడైతే ఇల్లు కాలిపోయిన బాధితులు 3 కుటుంబాలు ఎప్పుడైతే రోడ్డును పడ్డాయో వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు ఆయన కుల వృత్తిని గిరిజనుల్ని అవహేళన చేసి రెడ్ల దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి పోయి అడుక్కోండి అన్న తర్వాత నాకు చాలా బాధాకరం అయింది. అంటే ఇతను రెడ్డి కనుక గిరిజనుల పట్ల ఒక దురుద్దేశంతో అంటే బానిసత్వంతో వెట్టి చాకిరి, అంటే అతని ఉద్దేశం ఏంటంటే యానాదులు అందరూ చేపలు ఎలుకలు పట్టుకునే వాళ్ళే తప్పనిచ్చి, లేదంటే పాసి పనులు వంట పనులు చేసుకునే వాళ్ళు తప్పనిచ్చి దానికే నిమిత్తం దానికే అంకితం చేసే విధంగా మాట్లాడటం జరిగింది. ఇదే విధంగా నేను అడుగుతున్నాను, మీరు చెత్త బండ్లు ఎవరికి ఇవ్వాలని చెప్పి ఐటీడీలో పెట్టుకొని ఉన్నారో ఎవరికి ఇవ్వాలని చెప్పి తయారు చేసి పెట్టున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మా గిరిజన నిరుపేద యానాదులు కొంతమంది అగ్ర కులస్తులకి బలైపోయి సొంత ఊర్లో వదిలి సిటీలలో పట్టణాలలోకి వెళ్ళి చెత్త పేపర్లు ఏరుకుంటూ తిరుగుతున్నారు. అలాంటి వారిని మేము గుర్తించి, అంటే చెత్త కుండీలు అన్నం తినేవాళ్ళు కూడా మేము గుర్తించి వాళ్ళల్లో చైతన్యం కల్పిస్తూ, దానివల్ల ప్లాస్టిక్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది, మీరు ఆ డబ్బాలు పట్టుకోవడం వల్ల ఎవరంటే వాళ్ళు గల్ల వస్తారు, వాళ్ళకి రకరకాల జబ్బులు ఉండొచ్చు, ఆ జబ్బులు మీకు అంటుకుంటాయి, మీరు ఆ చెత్త కాగితాలు డిస్వా గ్లాసులు వాళ్ళు తాగిన బాటిల్స్లో అవన్నీ పట్టుకొని ప్లాస్టిక్ బాటిల్లో ఆ మురికి కాలంలో అవి ఏరుకోవడం వల్ల మీరు అది మళ్ళీ మీరు అమ్ముకొని అదే చేతులతో వెళ్ళి మీరు ఇంట్లో పనుకొని మీ బిడ్డలను పట్టుకోవడం వల్ల వారికి ఇన్ఫెక్షన్ అయ్యి పిల్లలు బలైపోతారు, ప్రాణాలు పోతాయి, మీరు బలైపోతారు, కొన్ని జబ్బులు వస్తాయని చెప్పి మేము వాళ్ళని మారుస్తూ ఉంటే ఈ ఐటీడీపీఓ గారు చెత్తను ఏరుకోమని చెప్పి, అంటే నేను ఒకటే అంటున్నా, ఎవరో ఒకరు మీ దృష్టికి రావచ్చు, వాళ్ళని చైతన్యవంతులు చేయి, వాళ్ళకి ఒక చెక్క బండి తీసి ప్రభుత్వ సాయంతో ఒక 5,000 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి కూరగాయలు తీసి ఫస్ట్ రోజు ఆ కూరగాయలు అమ్ముకొని బతకమని చెప్పు, లేదనుకుంటే ఏదో ప్లాస్టిక్ సామాన్లు పెట్టించు, ఆ డబ్బులు అమ్ముకొని వాళ్ళు మళ్ళీ రీవ్యాపారం చేసుకుంటారు. ఆ విధంగా అభివృద్ధి చెందాలి తప్పనిచ్చి ఎవరో చెత్త బండి ఏరుకుంటున్నారని చెప్పేసి ఆ చెత్త ఏరుకోమని అదే నువ్వు కొన్ని బళ్ళు చేపించేసి, అంటే ఒకరు ఏరుకుంటుంటే అతన్ని ఇంకొక 10 మందిని చెత్త ఏరుకున్న వాళ్ళు తయారు చేసి, అంటే అతను చెత్త ఏరుకోవాలి, ఆ బండి నువ్వు ఇచ్చిన బండితో వాళ్ళ బిడ్డలు అదే నేర్చుకోవాలి, ఆ వాళ్ళ బిడ్డలు కూడా చెత్త ఏరుకోవాలి, అందుకే నువ్వు ఆ చెత్త బండ్లు ఆడ పెట్టుకొని ఉన్నావా? అంటే నీ దృష్టిలో గిరిజనులు అంటే ఒక బానిసత్వం, అంటే ఒక చెత్త ఏరుకునే వాళ్ళు, ఒక చేపలు పట్టుకునే వాళ్ళు, ఒక ఎలుకలు పట్టుకునే వాళ్ళతేనా? అంటే నువ్వు గిరిజనులు అభివృద్ధి చేయడానికి నువ్వు ఐటీడీపీఓగా రాలేదా నువ్వు? అంటే మాకు లేని అలవాట్లు కూడా నేర్పించి, అంటే చైతన్యం లేని వాళ్ళు కూడా, అంటే చైతన్యం ఉండి, అంటే ఆయా వృత్తులు వదిలేసి పెద్దోళ్ళు చేపలు పడుతున్నారు, పెద్దోళ్ళు ఎలుకలు పడుతున్నారు, పెద్దోళ్ళు చెత్త పేపర్లో ఏరుకుంటున్నారని చెప్పి పిల్లలు తెలుసుకొని కొంతమంది వస్తున్నా కూడా, కాదు మీ వృత్తి ఇదేను, మీరు చేపలు పట్టాలి, మీరు ఎలుకలు పట్టాలి, మీరు చెత్త పేపర్లు ఏరుకోవాలని చెప్పి ఈ బళ్ళు కూడా తయారు చేసి పెట్టడం, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము ఇది తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. దీనిపైన మేము ఈ రోజు నాడు జిల్లా కలెక్టర్ గారికి ఆ పిఓ గారి మీద ఆయన చేసే నిర్వాహకాల మీద మేము అర్జీ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఆధార్ కార్డు క్యాంపుల్లో గిరిజనుల కోసం పెట్టిన క్యాంపుల్లో పలు జిల్లా మండలాల్లో మేము వితంతువులని, వృద్ధులని, ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉండే వాళ్ళని ప్రభుత్వం ఏం కల్పించింది, డొమెస్టిక్ సర్టిఫికేట్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు గిరిజన నిరుపేద యానాదులకి ప్రూఫ్లు లేకుండా ఉన్నారు. అలాంటి వారు ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉంటున్నారు. ఈ విధంగా తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం హెల్త్ కార్డు కూడా లేక ఆపరేషన్లకి చేయించుకోలేక బలైపోతున్నారు. అలాంటి వారిని కూడా గుర్తించి ఆధార్ కార్డులు తీయండి అని చెప్తే మీరేం చేస్తున్నారు?
ఆయా క్యాంపుల్లో పబ్లిక్కి క్యాంపులు ఆధార్ కార్డులు క్యాంపులు అని చెప్పడం తప్పనిచ్చి దాంట్లో మా గిరిజన నిరుపేద యానాలకి ఆధార్ కార్డులు సరిగా తీయటం లేదు. 18 సంవత్సరముల వరకే తీస్తారు, 18 సంవత్సరాల వరకే తీస్తారని ఒక కిట్టు. ఈ విధంగా అంటే వచ్చిన వాళ్ళకి తీయకుండా 18 సంవత్సరముల వరకే మాకు ఐటీడీఏపీఓ గారు చెప్పున్నారు. 18 సంవత్సరాల పైన వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డులు తీయట్లేదు అంటే అప్పుడు క్యాంపులు ఎందుకు పెడుతున్నారు అక్కడ? అంటే వాళ్ళకి సాధారణంగా కిట్లు ఇస్తున్నారా లేదా? అంటే మీరు పబ్లిక్ చేసుకోవడం వరకే క్యాంపులు పెట్టుకుంటున్నారా? దీని మీద కూడా మేము విచారణ జరపాలని చెప్పి కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ నేను అంటే పలుసార్లు ఐటీడీఏకి పలు బాధితుల్ని తీసుకెళ్లడం ఈ విధంగా అంటే ఆయన్ని ఐటీడీఏ పిఓ గారిని 19 సెప్టెంబర్ 2025న నేను వాళ్ళ ఆఫీసులో నిలదీయడం జరిగింది. ఎందుకు ఈ విధంగా చేస్తున్నామని చెప్పి నిలదీసినందుకు, ఈ బాధితులు పడే కష్టాలు నేను యూట్యూబ్లో పెట్టినందుకు ఆయన్ని విమర్శించి నీ పైన ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరుగుతుంది. అంటే నీకు ఎవరు సహాయం చేస్తున్నారు? అంటే ఒక గిరిజన నిరుపేద యానాదుల పట్ల ఒక జీతాలు తీసుకోకుండా నిత్యం వారు ఎక్కడ సమస్య ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తే మేము వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ఆయా జిల్లాలో ఆయా మండలాల్లో అధికారులతో మాట్లాడి సమస్యలు మేము పరిష్కరిస్తుంటే నువ్వు మా పైన ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తావా? బెదిరిస్తావు నువ్వు? అంటే నువ్వు చేస్తే నువ్వేమని చేసినా కానీ మేము గమ్ముగా ఉండాలా చూస్తా? అంటే నిన్ను ప్రశ్నించి ఎదిరిస్తే నువ్వు మా మీద గిరిజన యానాదుల పైన నువ్వు రిటర్న్ కేసులు పెడతావు నాయకుల మీద. నేను ఒకటే చెప్తానంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. 19/9/2025న ఐటీడీ ఆఫీస్కి నీ ఆఫీస్కి రావడం జరిగింది. మీరు ఉన్నారు అక్కడ, మేము వచ్చాము, మేమందరం ఉన్నాం. బయట సీసీ కెమెరా ఫుటేజ్ దగ్గర నుంచి లోపలికి వచ్చిన దగ్గర నుంచి ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా మేము బయటకు వచ్చిన దాకా సీసీ కెమెరా ఫుటేజ్ బయటికి తీయాలి. దాంట్లో ఒక్క సెకండ్ మిస్ అయినా కూడా ఊరుకునేది లేదు. ఒక్క సెకండ్ మిస్ అయినా కూడా ఐటీడీపీఓగా బి మల్లికార్జున రెడ్డి అవినీతి చేసినట్టు ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా తీస్తే దాంట్లో అతను ఇప్పుడు పిఓ గారు ఏమని బెదిరిస్తున్నాడు? నేను డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నానని చెప్తున్నాడు. నేను డబ్బుల కోసం డిమాండ్ చేసి నీ దగ్గరికి అదే మాట నేను ఆ సీసీటీవీ ఫుటేజ్లో కూడా నేను ఆ రోజు మీ దగ్గరే మాట్లాడడం జరిగింది. ఎవరో చేతికి కట్టుకొని వస్తారు, అంతకుముందు ఉన్న పిఓ చేతికి కట్లు కట్టుకొని వచ్చి లక్షలు అంతా నష్టపరిచేసేసారు. నేను కరెక్ట్గా చూస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, బాధితుల్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నా. నేను ప్రతి ఒక్క బాధితులు మీరు చూస్తున్నారు, చూసి ఎంక్వైరింగ్ చేసుకునే వాళ్ళకి ఆర్థిక సాయం కానీ మీ తరపున ఐటీడీ తరపున ఏదైనా సాయం చేయమని చెప్తున్నాను. నేను లేనిచో మీరు ఎవరి మీదైనా కేసులు పెట్టచ్చు. ఇంకోటి కూడా మాట్లాడుతున్నారు, ఎవరో అవినీతి నాయకులు ఉన్నారంట నెల్లూరు జిల్లాలో, వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి మమ్మల్ని మాట్లాడడం మీకేమన్నా బాగుందా అని చెప్పి అడుగుతున్నాను. నేను ఎవరన్నా కుల సంఘాలు పెట్టుకొని తప్పుదావ పట్టించి మోసాలు చేస్తుంటే నీ దగ్గరకు వస్తే నువ్వేం చేయాలి? ఏదో చేతికి కట్టుకొని వచ్చాడు కట్టుకొని అంటే నీకు తెలీదా? నువ్వు హాస్పిటల్కి వచ్చి ఇప్పుడు అమ్మాయికి 6 నెలలు చిన్నారికి ఆపరేషన్ చేసింది, నువ్వు హాస్పిటల్కి వచ్చావా? చూసావా? సరే ఇప్పుడే చూడు, పరీక్షించే ఇవ్వు. అదే కదా మేము చెప్తున్నాము. మేమేంది డబ్బులు అడిగేది? ఇప్పుడు నువ్వు వెంకట్రాపల్లి చిన్నారికి 5,000 రూపాయలు ఇచ్చి తప్పించుకున్నావు. మేము 25,000 రూపాయలు మా అసోసియేషన్ పెట్టుకుంది. మేము డబ్బులు తండుకునేవాళ్ళం. మేము ఛాలెంజ్ చేస్తున్నాను. నేను 2025లో ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాను నా ఫైల్ అంతా ఉంది. నీ ఫైల్ కూడా తీసుకొని రా. నేనేం చేస్తున్నానో గిరిజనులకి నువ్వేం చేస్తున్నావో తెలుస్తుంది. తర్వాత నువ్వు ఎస్పీ గారికి వెళ్ళి కేసులు పెట్టుకుందో నేను ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు. దయచేసి గిరిజనుల పట్ల
వేసిన అధికారులు స్పందించి ఇకనైనా గిరిజన నిరుపేదల యానాదులు పడుతున్న సమస్యలపైన వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేది నేర్చుకోండి. సమస్యలు తీసుకొచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టి నువ్వు చెప్పావు, ఏం చెప్పావు బాధితులకి? రెడ్లని ఎమ్మెల్యేలు అడుకోమన్నావు. నీకు రెడ్లు ఎమ్మెల్యేలు మంత్రులు నీకు తెలుసు, ఎందుకంటే నువ్వు హోదాలో ఉండవు. నీకు ప్రభుత్వం ఏసీ కారు ఇచ్చింది, ఏసీ హాల్ ఇచ్చింది. నువ్వు గంటల పిలుస్తావు, నువ్వు ఎక్కడికైనా వెళ్తావు, నువ్వు మాట్లాడుకుంటావు, నీ చేతుల్లో ఎంతోమంది ఉంటారు, నువ్వేమైనా చేయగలుగుతావు. మేమేమీ చేయలేం, కానీ నిజాయితీగా పోరాడతాం. నీకు నిజాయితీ ఉంటే ఫస్ట్ 19/9/2025 నుంచి మేము ఐటీడీ ఆఫీస్ వచ్చిన దగ్గర నుంచి బయటకు వచ్చిన దాకా సీసీ కెమెరా ఫుటేజ్ నువ్వు విడుదల చేయి. ఎవరో అవినీతి పరులు అని చెప్పి తెలుస్తుంది. తర్వాత ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో మాకు తెలుసు. మేము దీంట్లో ఎంతటితో వదలము. దీనికి వారికి పోతిరెడ్డిపాలెం తిప్ప గిరిజన సంఘానికి సంబంధించిన యాకసిరి వెంకటరమణయ్య వారి కుటుంబం పూరి గుడిసె కాలిపోయిన వాళ్ళకి న్యాయం జరగకపోతే మేము ఎంత దూరమైనా పోతామని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నాడు కలెక్టర్ గారు స్పందించి 3 కుటుంబాలు ఆడ నివసిస్తున్నారు, మూడు కుటుంబాలు రోడ్డు పడ్డాయని చెప్పి మేము కలెక్టర్ గారు చెప్పడంతో ఐటీడీ సంబంధించిన అధికారిని ఇక్కడ కలెక్టర్ గారు ఆఫీసులో పిలవనంపించి చెప్పడం జరిగింది. 3 కుటుంబాలకి రాసి పంపించండి, నేను అప్రోచ్ చేస్తానన్నారు. అది చేతకాక నా మీద కేసులు పెట్టాను. నువ్వు ఐటీడీ పీఓగా నువ్వేం చేయాలి? నీకు చేత కాకపోతే కలెక్టర్ గారికి ఒక అర్జీ పంపించి, చిన్న అర్జీ విధంగా బాధితులకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి వారు కలెక్టర్ గారు అప్రోచ్ చేస్తారు, బాధితులకు న్యాయం చేస్తారు కదా. అది కూడా అదే. ఇప్పుడు వెంకట్రాపల్లి ఆత్మకూరు మండలానికి సంబంధించిన చిన్నారి పోలమ్మకు కూడా 6 నెలల చిన్నారికి కూడా తలలో నీరు గట్టలు కట్టి ఎక్కడా కూడా ఆపరేషన్ చేయక ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఉంటే మేము తీసుకెళ్ళి నారాయణ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటే నువ్వు రాలేదు, నీ వల్ల చేత కాలేదు, నువ్వు ప్రభుత్వ సహాయం చేయలా, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయలా. బిడ్డ చనిపోయే పరిస్థితుల్లో ఉంటే మేము అప్పటి కలెక్టర్ ఓ ఆనంద్ గారిని కలిసి ఆ బిడ్డకి విజయవంతంగా ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. మేము చేసాం, నువ్వు చేసావా? నువ్వు ఇక్కడ పక్కనే ఉండి కూడా నువ్వు ఏమీ చేయలేని పరిస్థితి, కనీసం ఫోన్ చేసి కూడా పలకరించలేని పరిస్థితి. ఒక చిన్నారి హాస్పిటల్ ఆపరేషన్ చేసుకున్న చిన్నారి దగ్గర కూడా నువ్వు రాలేని పరిస్థితి. మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారు. దయచేసి ఇకనైనా నీ పద్ధతి మార్చుకొని గిరిజనులు పడుతున్న సమస్యల పైన వారిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా చైతన్యం తీసుకురావాలి, దాని మీద దృష్టి పెట్టండి. అంతేగాని ఇది కుల వృత్తి, ఇదే విధంగా వాళ్ళ పిల్లలు పెద్దలు మొత్తం ఇదే విధంగా బతకాలి అని చెప్పి ఈ విధంగా ప్రవర్తించొద్దు. దయచేసి చెప్తున్నాను, ఇది మానుకోండి. ఇకనైనా వచ్చిన ఐటీడీకి వచ్చిన ఎవరైనా సరే, గిరిజన నిరుపేద యానాదులను గిరిజనులు ఎవరైనా సరే డైరెక్ట్గా సమస్య దగ్గరికి వెళ్ళి ఆడ విచారించుకోడు ఏం జరిగిందని చెప్పి. తర్వాతే నువ్వు నిధులు ఏదైనా నువ్వు ఇచ్చి ఎక్కడికి వచ్చేసి డబ్బులు ఎవరు అడుగుతారో నీకు డబ్బులు, నిన్ను అసలు నాకు అర్థం కావట్లేదు. దొంగ మాటలు చెప్పడం తప్పనిచ్చి నువ్వెవరికాడన్నా వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నావేమో. గిరిజనులకి వాళ్ళకి వీళ్ళకి చెత్త పనులు తీసేయాలి, వాళ్ళకి ఇది అభివృద్ధి చేయాలి, ఆ ఆధార్ కార్డు కిట్లు లేవు, వాళ్ళని అభివృద్ధి చేయాలని చెప్పి నువ్వు డబ్బులు తెచ్చుకొని దండుకొని నువ్వు తింటా. నీకు అదే అలవాటు అయిపోయి మిమ్మల్ని బాధితులకు వచ్చి 5,000 10,000కి మేము దండుకుంటున్నావా? మేము మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నావా? బాధితులను ఎందుకు తీసుకొస్తామంటే నీ దగ్గరికి ఐటీడీకి ఎందుకు తీసుకొస్తాము? నువ్వు విచారించుకొని వాళ్ళకి ఆర్థిక సాయం చేయమండి. నీకు వచ్చే చేతకాక, నీ అధికారులు రాలేక మీరు ఆ ఏసీ గదుల్లో ఫ్యాన్లు వేసుకొని మీ ఇష్టానికి మీరే ఆడే తిరుక్కుంటా, బాధితుల దగ్గరకు రాకుండా వాళ్ళు దొంగ కంప్లైంట్, వీళ్ళు దొంగ కంప్లైంట్, వీళ్ళు డబ్బుల కోసం వచ్చారని చెప్పి మాట్లాడుకొని మీరే దుష్ప్రచారాలు చేసుకుంటా, మీరు మట్టుకు నెలలకు జీతాలు తెచ్చుకుంటా కాలం గడుపుకుంటా ఉంటే మిమ్మల్ని నమ్ముకొని ఒక ఐటీడీ నమ్ముకున్న గిరిజన నిరుపేద యానాదులు ఏమవ్వాలి? ఎక్కడైనా తెలుసుకొని ఎక్కడున్నా పద్ధతిగా
గిరిజనులకి పట్ల వేసినప్పుడు గిరిజనులకే న్యాయం చేయాలో చూసుకో. తర్వాత మీ అగ్రత కులస్తులు వేసినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలుసుకో కొంచెం. అంతేగాని మీరు ఒక అగ్ర కులస్తుల్లో ఉన్నారు కాబట్టి మీరు అదేవిధంగా ఒక యానాదుల్ని బానిసత్వంగానే చూసినట్టు చూడొద్దని చెప్పి మా పటేల్ నగర్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.